మీరు చేసిన అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఒక 30-40 సినిమాలు చేస్తుంటారా తెలుగులో హీరోయిన్? అన్నిట్లో మీకు ఇష్టమైన సినిమా, నచ్చిన సినిమా, మీకు సంతృప్తినిచ్చే సినిమా యాజ్ అన్ యాక్ట్రెస్ అంటే ఐ కాంట్ పిక్ వన్ అండి, బికాజ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైమెన్షన్ అండ్ ఆల్ దట్. కొన్ని ఏది అంటే కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వయంవరం నేను అది హిట్ ఇచ్చింది నాకు పుష్ ఇచ్చింది, ఒక ఆర్టిస్ట్గా ఇది ఇచ్చింది, అవార్డు కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు వచ్చింది. సో ఆల్ దిస్ ఇస్ దేర్. కమర్షియల్లీ హిట్ అయింది, పాటలన్నీ బాగున్నాయి, సోలో హీరోయిన్ అన్నీ, ఆల్ దట్ ఇన్ ఆల్ వేస్ ఇట్స్ గుడ్. కానీ నాకు ఏంటంటే నాకు అది ద వే ఐ లుక్, నేను బికాస్ ఐ డి నాట్ నో ఎలా రెడీ అవ్వాలి, ఎలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే ఒకలాగా అంటే లేదు అంటే చిన్నపిల్ల కదా, సో నేను వెళ్ళి నించుంటే వాళ్ళే ఏదో చేసేసేవాళ్ళు, డ్రెస్ ఏంటని వాళ్ళే అడిగేవాళ్ళు, వాళ్ళే అంటే మనం చెప్పచ్చు ఇది వద్దు నాకు ఇది ఎంతలా ఉంది అని కూడా అనకూడదేమో, తెలియదు కదా, అంటే వాళ్ళందరూ సీనియర్స్, మేకప్ మ్యాన్ అంతా ఇన్ని సినిమాలు చేశారంటే ఆయన చాలా సీనియర్, సో అయ్యో మనం అంటే ఆయన ఫీల్ అవుతారు, అలా ఉండేది. సో అందుకని ఏమీ చేయలేదు. సో ఐ థాట్ ఐ కుడ్ టేకెన్ లిటిల్ మోర్ కేర్, అప్పుడు బాగుండేది. సో అందుకని నాకు సినిమా జనరలీ మీకు అంటే మీ లుక్ వైజ్ ఫర్ మీ, బట్ సినిమా వైజ్ గా అది నాకు చాలా ఇష్టం. అదే కాన్సెప్ట్, సినిమా కాన్సెప్ట్ కానివ్వండి, దాంట్లో ఆర్టిస్టులు, కామెడీ అది కూడా బాగుంటుంది ఆ సినిమా. దెన్ మనోహరంలో ఏంటంటే అవార్డు కూడా వచ్చింది, అండ్ గుణశేఖర్ గారితో పనిచేశాను. దెన్ స్వయంవరం, మనోహరం, ప్రేమించు, చాలా సినిమాలు కావచ్చు. అండ్ దెన్ మిస్సమ్మలో అంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి అవార్డు కాదు కానీ, బట్ మై ఇంపార్టెంట్ రోల్ ఫర్ దట్ ఆ సినిమాకి. రత్నం క్యారెక్టర్ ఇప్పటికీ అవునవును. సో అలా అంటే కొన్ని సినిమా హిట్ అవ్వలేదు, బట్ ఐ స్టిల్ లైక్ ఇట్. అంటే మనము విశ్వనాథ్ గారితో చేసిన స్వరాభిషేకం హిట్ అవ్వలేదు కానీ, బట్ నాకు అది చాలా ఇష్టం. అదంటే ఈవెన్ దట్ అంటే మ్యూజిక్ థెరపీ మీద స్టోరీ, అది హిట్ అవ్వకపోయినా కూడా ద థింగ్ ఇస్ మ్యూజిక్ థెరపీ అనే పాయింటే కరెక్ట్, ఇట్ హ్యాపెన్స్. సో కొన్ని మనసుకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తాయి కదా అలాంటి సినిమాలు. కరెక్ట్. సో అందుకని ఏంటంటే సో అవి మనకి ఎప్పుడు అంటే ఆయన డైరెక్షన్ లో చేసాము, అది కూడా అంత ఇంపార్టెంట్ రోల్ చేసాం. ఫస్ట్ అంత నెగిటివ్ గానే ఉంటుంది, దెన్ ఇట్ బికమ్స్ సడన్ ఆర్ ఆర్ పాజిటివ్ గా ఉంటుంది, మధ్యలో నెగిటివ్ అయ్యి మళ్ళీ పాజిటివ్ అవుతుంది. సో అలా ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్ సో ఉంటుంది. సో ఏంటంటే అలా ఉంది ఆయనతో చేయడము, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే నేను అందుకనే ఒకటి పిక్ చేయలేను. సో ఎవ్రీథింగ్ టుగెదర్ ఇస్ లాయా టుడే, అందుకని అంతా